కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. ముగ్గురు బీసీ నేతల రాజీనామాతో అనివార్యమైన ఎన్నికకు లాబియింగ్ స్టార్ట్ అయిన పరిస్థితి. 3 స్థానాల్లో కూడా బీద మస్తాన్ రావు సీటు ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి 2 స్థానాల్లో మరి మొండి చేయి చూపిస్తారా బీసీలకు? ఏదన్నా ఆశావాహులు ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 3 నుండి 10 వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. అయితే ఆ సంఖ్యాబలం పరంగా 3 స్థానాలు కూడా కూటమి పార్టీకే, ఆ తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఆ 3 రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మోపిదేవి వెంకటరమణ, బేద మస్తాన్ రావు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్యలు బీసీ నాయకులకు అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మత్స్యకారుణ్ణి రాజ్యసభకు పంపించినటువంటి రికార్డు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకొల్పారు. అయితే ఈ 3 చేత కూడా వన్ టైం సెటిల్మెంట్ ఆ డీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అర్ధాంతరంగా వీళ్ళతో రాజీనామా చేయించింది. ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు తెచ్చుకోవాలి. అయితే 3 బీసీ ఎంపీలు రాజీనామా చేయించినటువంటి చంద్రబాబు ఆ 3కి రెన్యువల్ మాత్రం చేయడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. బీద మస్తాన్ రావు ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కావడం వల్ల బీద మస్తాన్ రావుకి మాత్రమే ఇప్పటివరకు రెన్యువల్ చేయడానికి, అంటే అదే స్థానాన్ని మళ్ళీ బీద మస్తాన్ రావుకి ఇచ్చి మళ్ళీ ఎన్నిక చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. అది ముందస్తుగా కుదుర్చుకున్నటువంటి డీల్లో భాగంగా ఆ ఒప్పందం జరిగింది. అయితే మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యల విషయానికి వస్తే మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు. కానీ మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభను రెన్యువల్ చేయడం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన తర్వాత ఆర్ కృష్ణయ్య స్థానాన్ని కూడా మళ్ళీ ఆర్ కృష్ణయ్యకి ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 2 స్థానాల్ని బీసీలకు కాకుండా తెలుగుదేశం పార్టీలో ఆ కీలకమైనటువంటి ఏదైతే ఆర్థిక వ్యవహారాలు, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాలు నిర్వహించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామో దీనికి సంబంధించి ఇప్పటికే అటు సానా సతీష్, అదేవిధంగా ఆ కిలార రాజేష్, గల్లా మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, లింగంనేని రమేష్ పేర్లు ఆ ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళలో ఇద్దరికి ఆ రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. బేద మస్తాన్ రావు ఆర్థికంగా బలమైన వ్యక్తి కాబట్టి బేద మస్తాన్ రావుకు మాత్రమే రెన్యువల్ చేసి మిగిలిన ఇద్దరికి కూడా ఆ రెన్యువల్ చేసేటువంటి అవకాశం లేదని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తున్నట్టు పరిస్థితి. దీంతో పాటు ఇందులో మరొక అంశం కూడా ముడిపడి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా 3 స్థానాల్లో ఖచ్చితంగా ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ 3 రాజ్యసభ స్థానాలను ఆమోదించడానికి రాజీనామా చేసిన తక్షణమే సేమ్ డే నాడే ఆమోదించేందుకు బీజేపీతో కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీలో సాగుతుంది. దీని నేపథ్యంలో ఒకటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి, అది ఆంధ్రప్రదేశ్ వ్యక్తి లేకపోతే ఇతర రాష్ట్రాలకు అన్నది ఇంకా కొద్ది రోజుల్లో తెలియనుంది. సో బీసీలకు మాత్రం 3 బీసీ రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది. హరి.